అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీడియాలో చూశానండి. ఆయన ఏదో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఎదురుగా ఉన్న వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. అది విన్న తర్వాత నేను ఆయనకి ఒక సలహా, నిజాయితీగా ఒక సలహా ఇవ్వాలనుకున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీ జీవితంలో మీరు చేయకూడని పని ఒకటి ఉంది. ఇది పాజిటివ్గా తీసుకోండి. నేను మిమ్మల్ని విమర్శించడానికి చెప్పట్లేదు, కానీ మీ జీవితంలో ఎప్పటికీ కూడా ఈ పని మీరు చేయకూడదు. ఏంటా పని అంటే, ఈరోజు మీరు మాట్లాడుతున్నప్పుడు విన్నాను, పక్కోడిని విమర్శించటం అనే పని మీ జీవితంలో మీరు ఎప్పుడు చేయకూడదండి. ఎందుకంటే అది మీకు కరెక్ట్ కాదు, మీకు ఆ అర్హత లేదు. ఒక విమర్శ చేయడానికి, ఒక వ్యక్తిని నిలదీయడానికి మీకు ఏ విధమైన అర్హత లేదండి. ఎందుకంటే మీరు అది మాట్లాడుతున్నప్పుడు, మీరు మాట్లాడుతున్న మాటలు నేను వింటున్నాను. నేనే కాదు, ఈ రాష్ట్రంలో మీ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు మాట్లాడుతున్న మాటల్లో ఒక లేఖితనం, ఇలా అనకూడదు కానీ చెప్తున్నాను, మీకు వాస్తవాలు తెలియాలి కాబట్టి, ఒక లేఖితనం, ఒక దిగజారుడుతనం, ఒక చిల్లర కామెంట్లు చేస్తున్నారండి మీరు ఎంత అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 151 మంది ఎమ్మెల్యేలతో ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి. మీరు మాట్లాడే మాటలు ఆ స్థాయిలో ఉండాలి. మరీ ₹5 పేటీఎం కుర్రోళ్ళు, వాళ్ళు చేసే అబద్ధాలు, ప్రచారం చేసే అబద్ధాలని, వాళ్ళు చేసే చిల్లర కామెంట్లని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా చిన్నతనంగా, చులకనగా ఉందండి. చాలా చిల్లరగా ఉంది. అది ఆ విషయం మీకు చెప్పాలి, మీ పద్ధతి మార్చుకోమని మీకు తెలియజేయాలి. అసలు ఆ తప్పేంటో మీకు చూపిస్తాను రండి. యాక్చువల్గా ఇప్పుడు మహేష్ యాదవ్ గారిది ఒక ఇష్యూ నడుస్తుంది. హైదరాబాద్లో ఏదో సంథింగ్ జరిగిందని, డ్రగ్స్ తీసుకున్నారని, ముందు ఆ టెస్టులు చేస్తే రాలేదని, తర్వాత వచ్చాయని, రకరకాలు జరుగుతుంది. అది ఏం జరిగింది ఏంటనేది అక్కడున్న పోలీసు వారు చెప్పాలి, అక్కడున్న ఆ చట్టం, అక్కడున్న కోర్టులు చెప్పాలి. అయితే ఈ విషయం మీద కూడా ఈయన స్పందించిన తీరు, జగన్ గారు స్పందించిన తీరు ఒకసారి మీకు చూపిస్తానండి. ముందైతే వైసీపీ అఫీషియల్లో పెట్టారండి, అఫీషియల్ పేజ్ ఇది. కనీసం అంటే ఒక స్టాండర్డ్స్ ఉండాలండి. ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ప్రతి అలగా మాట అఫీషియల్లో పెట్టకూడదు, ప్రతి అలగా మాట జగన్ గారితో చదివించేయకూడదు. అలాగని ఎవడో చెప్తే జగన్ గారు వినేయటం ఏంటి? వాటర్ వన్, ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా. ఆయనకి ఆ మాత్రం ఇంగితం ఉండాలి కదండి. నేను ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదని తెలియాలి కదా. వీళ్ళు ఏమంటారండి ఇక్కడ, అమ్మాయిలతో తాగుతూ తూలుతూ నారా లోకేష్ ఉన్న చంద్రబాబు నో యాక్షన్, అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేసేయాలని బామ్మర్ది బాలకృష్ణ అంటే నో యాక్షన్, ఇద్దరిని వారించి ఒకటి పేకాల్సిన చంద్రబాబు సిగ్గు లేకుండా అవుతున్నాడంటూ ఏదో వైసీపీ అఫీషియల్లో జగన్ గారు మాట్లాడిన మాటల్ని సోర్సులు యాడ్ చేసి పెట్టారండి. ఎప్పటి మాటలు ఇవి? నారా లోకేష్ గారు ఆయన ఫారిన్లో ఉన్నప్పుడు ఇగో వాళ్ళే ఎడిట్ చేశారు చూడండి. ఆయనకి గట్టిగా ఉంటే ఓ 16-17 సంవత్సరాలు ఉంటాయేమో అప్పుడు. అంటే ఇప్పటికీ దాదాపు ఒక 15 నుంచి 20 సంవత్సరాల క్రితం మాట ఇది. అది కూడా ఆయన ఏం అసభ్యంగా లేడు. అక్కడ వాళ్ళు డ్రెస్సులు అలా వేసుకున్నారంటే వాళ్ళు ఫారినర్స్. అక్కడికి మనం వెళ్ళి మీరు అందరూ చీరలు కట్టుకుని తిరగండి అంటే కుదరదు, వాళ్ళు ఒప్పుకోరు జగన్ గారు. దీన్ని పట్టుకుని సాక్షాత్తు అంటే మీరు ఇలాంటి విమర్శలు చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పరిపాలనలో ఏమీ కనిపించక, ఏ లోటుపాట్లు లేక 20 సంవత్సరాల క్రితం ఉన్న విషయాల్ని, లేకపోతే ఎక్కడో బాలకృష్ణ గారు ఎక్కడో అన్న మాటల్ని తీసుకొచ్చి అవి విమర్శించుకునే దుస్థితికి ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయారా అని ప్రజలకు అర్థమైపోతుందండి. నాకైతే చాలా చీప్గా అనిపించిందండి. ఇప్పుడు జగన్ గారు చాలాసార్లు మాట్లాడిన దాని మీద నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు ఈ విమర్శలు జగన్ గారితో చేయించారా లేదా ఆయన చేసాడు నాకు తెలియదు, కానీ చాలా చీప్గా అనిపించింది నాకు. డాన్సులు చేస్తా ఉన్నాడు, అయినా ఏంది చంద్రబాబు నాయుడు నో యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు
ఆయన ఫ్రెండ్స్తో ఉన్న దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలట. నో యాక్షన్ అంటున్నారు. ఇదే చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు విమర్శించాలనుకోండి, విమర్శించండి, కానీ ఎక్కడ దాకా విమర్శించాలో తెలుసుకోండి. తెలుసుకోకుండా ఈయన మాట్లాడిన వీడియోలో నో యాక్షన్, చంద్రబాబు నాయుడు గారు నో యాక్షన్, చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోలేదు, ఇదే చెప్తున్నారు. ఆ మాట మాట్లాడేటప్పుడు కనీసం మనల్ని మనసు గద్దెత్తదు కదా. అరే మనం కూడా మనం ఇంతకన్నా పెద్ద విషయాల్లోనే యాక్షన్ తీసుకోలేదు కదా, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకొచ్చాం కదా. ఇప్పుడు ఎలా అంటే జనం అందరికీ అది గుర్తొచ్చేస్తుందేమో, మనల్ని చీ అంటారేమో అనే మినిమం అనేది ఆ వైసీపీలో ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి ఉండాలండి. వాళ్ళకి లేకపోతే పోయింది, కనీసం ఈయనన్నా ఆలోచించాలి కదా. రే ఇది నన్ను చదవమంటున్నారు, నేను ఇక్కడ తీసుకోలేదు, నేను చాలామంది మీద యాక్షన్ తీసుకోలేదు, అంతకన్నా నేరస్తులు, మర్డర్ చేసిన వాళ్ళు, వ్యభిచారులు, న్యూడ్ కాల్స్ మాట్లాడిన వాళ్ళు, డోర్ డెలివరీ చేసిన వాళ్ళు మన దాంట్లోనే తగలడ్డారు. వాళ్ళు ఎవరి మీద మనం యాక్షన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 20 సంవత్సరాల క్రితం లోకేష్ గారు ఎక్కడో తీసుకున్న ఫోటో మీద యాక్షన్ తీసుకోమంటే జనాలు నవ్వుతారు కదరా, జనాలు చీ అంటారేమో కదరా అని ఈయనన్నా చెప్పాలి కదండి. వీడియోలు అవి కూడా వైరల్ అవుతా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ తూగుతూ అమ్మాయిలతో డాన్సులు 15-20 సంవత్సరాల క్రితం ఫారిన్లో కల్చర్ అది ఉంటుంది. పైగా ఎక్కడా కూడా ఒక లేడీతో ఆయన ఒక్కడే ఉన్న ఒక్క ఫోటో కూడా పెట్టలేదు. వాళ్ళే చూడండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్తో కలిసి ఉన్నది అది చాలా పెద్ద గౌరవమని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు. అరే రే రే ఏంటండి పద్ధతి? ఇప్పుడు ఒక విమర్శ చేసామంటే ఒక స్టాండర్డ్ ఉండాలి. ప్రజలు ఈయన ఈ మాట మాట్లాడాడంటే కరెక్ట్, ఇందులో పాయింట్ ఉంది, అవును ఇది ఎలా కదా, అవును అందుకే కదా జగన్ గారు లాంటి ఆ స్థాయి వ్యక్తి మాట్లాడాడు అనే ఆలోచన చేయాలి ప్రజలు. అంతేగాని ఇది 5 రూపాయల పేటీఎం గాళ్ళు పిప్పి చేసిన ఫోటోలు, ఆల్రెడీ అందరూ చూసేసిన ఫోటోలు, ఫ్రెండ్స్తో పాటు ఉన్న ఫోటోలు. ఇప్పుడు ఎవరైనా ఎక్కడో అమెరికా దాకానో లేకపోతే ఎక్కడి దాకా వెళ్ళక్కర్లేదండి. మనకు హైదరాబాద్ వెళ్ళి జలవిహార్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ అందరూ అలాగే మునిగెత్తుంటారు. ఇదే దాంట్లో స్విమ్మింగ్ పూల్లో అందరూ ఉంటారు అక్కడ. ఇది దాన్ని పట్టుకొచ్చి అచ్చచ్చా చాలా చిరాగ్గా అనిపించిందండి. చేస్తా ఉన్నాడు. అయినా ఏంది చంద్రబాబు నాయుడు నో యాక్షన్. యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు సొంత బావుమరిది ఏమంటాడు, వెంట పెట్టాలంటే ఊరుకుంటారంట. అయిపోయింది ఇది కూడా. ఎప్పుడో దీని గురించి డిస్కషన్ అయిపోయింది, మాట్లాడుకోవటం, ట్రోలింగు. ఆయన బాలకృష్ణ గారి మాటలను అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకునే వాళ్ళు విమర్శించారు. అవుట్డేటెడ్, ఎప్పుడో అయిపోయిన స్టోరీ అండి ఇది. ఇదేదో నిన్న మొన్న జరిగినట్టు ఈవేళ ఫ్రెష్గా వచ్చి ఏంటి విమర్శలేంటి, ఈ స్థాయి లేని విమర్శలేంటి, ఈ చిల్లర విమర్శలేంటి? ఇలాంటి విమర్శలు చేయటం వల్ల వైసీపీ క్రెడిబిలిటీ కానీ జగన్ గారి క్రెడిబిలిటీ కానీ పెరగదండి. తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇక తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిలో లోకేష్ గారిలో ఎత్తి చూపడానికి ఏ ఒక్క మచ్చ లేక ఎప్పుడో కథలు పట్టుకొచ్చి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుకోవాల్సిన దుస్థితిలో ఉంది వైసీపీ అని తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. బాగోలేదండి, నాకు చాలా ఏంటో తెలియదు మరి ఎందుకో చాలా అదొకలాగా అనిపించింది నాకు అది చూసినప్పుడు. ఏంటిది, అరే జగన్మోహన్ రెడ్డి గారే కదా మాట్లాడేది, అలాంటి తోడుతోట ఇలాంటివి మాట్లాడించటం, అలాంటి తోడ ఇలాంటి పాయింట్లు మాట్లాడటం. చచ్చ బీబీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి. ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా నువ్వు ఉండవు, నీ పార్టీకి చెందిన నీ ఎమ్మెల్యే ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాడు, నువ్వేం చేస్తూ ఉన్నావు? నో యాక్షన్. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ మీద, ఎమ్మెల్యేల కథ దేవుడు వరకు పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. ఇంకా మీ అందరికీ కూడా ఆ పిఏ ఎవరో, పిఏ ఏం చేసాడో ఎవరికి తెలియదు. అయితే ఆ పిఏ మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పిఏ గారి దగ్గరికి వెళ్ళి పిఏ గారు ఎవరండి అరెస్ట్ అండి అని అన్నట్టు. ఏంటండి ఈ విమర్శలు ఏంటి? అయిపోయిందా సినిమా? ఇంకా వైసీపీ సినిమా మొత్తం దుకాణం బంద్ అయిపోయింది. ఇంకా చివరికి వచ్చేటప్పటికి సినిమా ఎండకాటు కూడా పడిపోయిన తర్వాత టైటిల్స్ ఇలా లిగుతుంటాయి చూడండి, అయిపోయింది కదా. ఇంకా అంతే, ఇక్కడ దాకా వచ్చారంటే ఇంకా అయిపోయినట్టే కదా. నో యాక్షన్ అంటారేంటి?
తెలిసిందే ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు ఆయననైతే ఒక మహిళను మోసం చేసి వీడియోతో ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. కొద్ది రోజుల కింద ఈ పుట్ట మహేష్ ఇన్సిడెంట్ కన్నా కొద్ది రోజుల ముందు ఆదినారాయణ రెడ్డి అని ఇంకొక ఎమ్మెల్యే, ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్లో పట్టుబడితే ఏం జరిగింది? నో యాక్షన్. అంతెందుకు, హైదరాబాద్లో ఏదైనా జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవాలండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ గారికి సంబంధించి ఆ కేసు పూర్వపరాలు లేదో తెలంగాణ గవర్నమెంట్ అక్కడ ఉన్న పోలీసు వారు చూస్తున్నారు. ఆ వాస్తవాలే బయటకు వస్తాయి. తప్పు చేశారో తప్పు చేయలేదో ఇంకెవరికి తెలియదు, కానీ తప్పు చేసినా చేయకపోయినా అది ఏడో తేలే వరకు ఆయన పార్టీ కార్యక్రమాలను దూరం పెట్టేశారు. దానికి ఆల్రెడీ లెటర్ కూడా ఇష్యూ చేశారు ఆ పుట్టా మహేష్ యాదవ్ గారి గురించి. యాక్షన్ తీసుకున్నారు. ఇక మిగతా ఏదో ఇంకొక ఎవరో కుర్రోడు అక్కడెక్కడ దొరికితే అక్కడ పోలీసులు చూసుకుంటారు. అంటే అక్కడికి వెళ్ళి కూడా హైదరాబాద్ వెళ్ళి కూడా అక్కడ ఎవరైనా చేసినా ఎవరైనా అరెస్ట్ అని చంద్రబాబు నాయుడు గారు అనాలా? ఢిల్లీలో ఎవరైనా ఏమైనా తప్పు చేస్తే ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనుకున్నారా ప్రధానమంత్రి అనుకున్నారా? ఆయన్ని అసలు ఏమనుకుని మాట్లాడుతున్నారు జగన్ గారు? అసలు ఈ మనుషులకు ఇలాంటి భావన ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచి మళ్ళీ బాలేబాబు విషయంకి వచ్చారండి. ఇందాక అది కట్ చేశారు కదా, యాక్షన్ తీసుకోలేదు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే గారు, గతం ఆదిమూలం గారు ఏదో ఒక ఎమ్మెల్యే గారు ఒక మహిళ ఇలాగే ఆరోపణలు చేస్తే ఎమ్మెల్యే గారిని ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ గారి గురించి ఎలిగేషన్ రాగానే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు. ఇక జనసేన పార్టీలో కూడా ఇలాంటి 1-2 జరిగితే వాళ్ళని కూడా సస్పెండ్ చేసి పార్టీ దూరం పెట్టింది. అందరి మీద యాక్షన్ తీసుకున్నారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోలేదు అంటారేంటి? అందరి మీద యాక్షన్ తీసుకున్నారు. అయితే మరి ఇంత అడుగుతున్నారు కదా మీరు, ఇంత అమాయకంగా యాక్షన్ తీసుకోలేదని అడిగేటప్పుడు మన మనసు మనం గద్దించాలి కదా. ఇప్పుడు మనం తాగుబోతులు అయి ఉండి మనకు తాగుడు అలవాటు ఉందని తెలిసి కూడా మనకు తెలుస్తుంది కదండి. ఎదుటోడు ఎవడో తాగుతున్నప్పుడు నువ్వు తాగుబోతు, నీ తాగుడు అలవాటు ఉంది అని మాట్లాడేటప్పుడు, అని అతను విమర్శించేటప్పుడు మన మనసు మనల్ని గద్దెత్తదు కదా. నువ్వు తాగుబోతువు కదా, నువ్వు కూడా తాగుతావు కదా రాత్రులని మన మనసు మనల్ని అడుగుతుంది కదా. అక్కడ ఏమీ లేని చోట యాక్షన్ తీసుకోలేదని మీరు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తారు. ఆ అర్హత ఉందండి మీకు? అసలు ఆ అర్హత ఉందా మీకు? అసలు మీరు అర్హుడు కాదండి. ఒక వ్యక్తిని మీరు దాన్ని ఏమంటారు, ప్రజాధనాన్ని దోచుకున్నామని విమర్శించడానికి జగన్ గారు మీకు అర్హత లేదు. ఎందుకంటే ఈ భారతదేశంలోనే అత్యంత పెద్ద అవినీతి కేసులు మీ మీద ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరిని విమర్శించడానికి మీకు అర్హతే లేదు. ఇంకొకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, యాక్షన్ తీసుకోలేదని అడిగే హక్కు మీకు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటున్నారు, మీరు యాక్షన్ తీసుకోలేదు. పైగా ఏమి చిన్న చితక నేరాలు కాదండి. విజయసాయిరెడ్డి గారి కోసం, ఇప్పుడు మరి ఆయన మీతో ఉన్నారు లేదో మాకు తెలియదు, కానీ విజయసాయిరెడ్డి గారి కోసం ఒక భర్త వచ్చి తన భార్యకి ఇలాగ సోన్సో జరిగిందని చెప్పి ఒక భర్త చెప్తే మీరు యాక్షన్ తీసుకున్నారా? యాక్షన్ తీసుకోకపోగా ఆయన్ని వైజాగ్కి మీ తర్వాత ఆయనే నెంబర్ 2. ఏమండి, తర్వాత మీరు చూడండి జక్కంపూడి రాజా, సాక్షాత్తు ఎవరో రాష్ట్రపతి కూడా రాసేటండి లెటర్ మీకు. ఒక ఎస్సీ కుర్రను పట్టుకుని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేస్తారా? బుద్ధి ఉంది అసలు? యాక్షన్ తీసుకోండి అని రాష్ట్రపతి చెప్తే మీరు యాక్షన్ తీసుకోలేదు. అలాంటి మీరు యాక్షన్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారిని యాక్షన్ తీసుకోలేదంటే ఇదేం యాక్షన్ అండి బాబు? డబల్ యాక్షన్. ఏమండి, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూడండి, అందరూ ఏదో నేరం చేసిన వాళ్ళే. ఇగో అవినాష్ రెడ్డి యాక్షన్ తీసుకున్నారా? యాక్షన్ తీసుకోకపోగా అతను తప్పు చేశాడు. సిబిఐ మీరు అధికారంలో ఉన్నప్పుడే, మీరు కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడే సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఒకరోజు అరెస్ట్ చూపించారు. అతనికి ఇందులో నేరంలో భాగస్వామి ఉన్నాడని చెప్పి అతన్ని, వాళ్ళ నాన్నగారిని అయితే భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలు కూడా పంపారు. క్లియర్గా చెప్పిన తర్వాత పోనీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరుగుంటే, లేదు చంద్రబాబు నాయుడు గారే లేనిపోని పెట్టేశారని మీరు ఎలాగ తప్పించుకుంటారు? అది మీ అధికారమే కదా. మీరు అప్పుడు కేంద్రం కూడా మీకేం వ్యతిరేకం కాదు కదా. అప్పుడు ఒకవేళ కేంద్రం ఏదో మా మీద తప్పుడు కేసులు పెట్టిందంటానికి
ఏం యాక్షన్ తీసుకున్నారు ఆయన మీద, అవినాష్ రెడ్డి గారి మీద? యాక్షన్ తీసుకోకపోగా ఇప్పటికీ, అప్పుడెప్పుడో అయిపోయిన గొడవ కాదండి, ఇప్పటికీ ఇగో సాక్షి మెయిన్ ఎడిషన్లో ఏంటంటే అండి, న్యాయానికి ముసుగేసి వాస్తవాలు దాచేసి చంద్రబాబు కోసమే సునీత ఆరాటం ఆధారాలతో సహా నిలదీసిన వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికింకా మీ పత్రికలో మెయిన్ ఎడిషన్లో టాప్లో వేస్తున్నారు హెడ్లైన్స్లో ఆయనకి సపోర్ట్గా. వద్దండి ఇది, ప్లీజ్ నా మాట వినండి, మీ మంచిగా చెప్తున్నాను. ఇది ఆల్రెడీ రాష్ట్రం అంతా పెంట అయిపోయింది. ఇప్పుడు మీరు ఎంత ఆయింట్మెంట్ రాసుకున్నా, ఎంత సెంటు కొట్టుకున్నా ఆ కంపు పోదండి. ప్లీజ్ అండి, ఏమండి? ఇప్పటికీ మీరు ఇలా ఎంకరేజ్ చేసుకొస్తారు. కేంద్ర నిఘా విభాగాలు లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈయనే చేశాడు ఆ మర్డర్ అని చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళ సొంత కూతురు మీద నెట్టేసే ప్రయత్నం. సార్ తప్పండి ఇది. రాజకీయం చేయండి, విమర్శించండి. ఇప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ గారి విషయమో లేకపోతే మరొక విషయమో మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. వేరే వాళ్ళతో మాట్లాడించండి, వేరే వాళ్ళతో మాట్లాడించి వేరే వాళ్ళతో విమర్శలు చేయించండి. ఎందుకంటే ఆ ప్రాంతంలో, ఆ ఏలూరు ప్రాంతంలోనో మరో ప్రాంతంలోనో మీ నాయకులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడించండి, విమర్శలు చేయించండి. బట్ మీరు మాత్రం విమర్శించకండి ఎవరిని. జగన్మోహన్ రెడ్డి గారు మరీ మీకే చెప్తున్నాను, మీరు ఎప్పుడు మీ లైఫ్లో ఎవరిని విమర్శించకండి. విమర్శిస్తే 10 విమర్శలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పలానా వ్యక్తిని అవినీతిపరుడు అంటున్నారు కదా జగన్ గారు మీరు, మరి మీ సంగతి ఏంటి అంటారు. ఇప్పుడు పలానా ఆయన మీద చర్యలు తీసుకోలేదని మీరు చంద్రబాబు నాయుడు గారిని అంటారు కదా, మరి మీ సంగతి ఏంటి అని అడుగుతారు ప్రజలు. ఎక్కడ పోతాం మనం? దయచేసి ఇంకా వేరే రూట్లు. ఇప్పుడు క్రికెటర్స్ ఉంటారండి, అందరూ ఫాస్ట్ బౌలింగ్ చేయడం రాదు కాబట్టి కొందరు స్పిన్ వేస్తారు, మరికొందరు బ్యాటింగ్లో చూపిస్తారు, వాళ్ళు మరికొందరు ఫీల్డింగ్లో చూపిస్తారు, మరొకరు వికెట్ కీపింగ్లో. అలాగా ఏదో మీకున్న టాలెంట్ మీకు ఉంటుంది కదా, ఆ టాలెంట్లో వెళ్ళిపోండి తప్ప మీరు వచ్చి ఇలా దయచేసి ఎవరిని ఏ ఒక్కరిని కూడా మీరు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ లోకంలోనే ఎవరిని విమర్శించే అర్హత మీకు పర్సనల్గా లేదండి. మీరు ఏమిటో అనుకోండి, అది మీ మంచిగా చెప్తున్నాను నేను. ఏమండి, త్రిమూర్తులు గారు, ఇక అనంతబాబు గారు, ఎవరో అతను అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్, సుధాకర్, ఈ సుధాకర్ అనే ఆయన కూడా మైనర్ బాలికను రేప్ చేశాడు. గోరంట్ల మాధవ్ ఇప్పుడు మీరే అన్నారు న్యూడ్ కాల్ చేశాడు, వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఆ రోజు ఇంకా ఫస్ట్ టైం అదే ఫస్ట్ బ్లాక్ బస్టర్. మొత్తం ఆంధ్ర తెలంగాణకే కాదండి, కేంద్రంలో కూడా పార్లమెంట్లో కూడా తెలిసిపోయింది అది. మనం బాగొడతాను, ఎందుకంటే ఆయన ఎంపీ. అరే ఒక ఎంపీ ఇలాగే మొత్తం ఆమోదులు తిరిగేస్తున్నాడట, సెల్ ఫోన్ ఆన్ చేసుకుని. అంటే ఆ రోజున స్టేట్ అంతా, ఇది దేశం అంతా మన రాష్ట్రం పరుగు పోయిందండి. ఏం యాక్షన్ తీసుకున్నారు సార్ మీరు? యాక్షన్ తీసుకోకపోగా ఈ వీడియో ఎలాగొచ్చింది? ఈ వీడియో ఎవరు రిలీజ్ చేశారు? వాళ్ళు వస్తే తప్ప అది ఒరిజినల్లా కాదని ఫోరెన్సిక్ వాళ్ళు తేల్చలేరు. కాబట్టి అది మార్ఫింగ్ లాగే ఉంది, అది ఒరిజినల్లా లేదని మీరు కవర్ చేసుకొచ్చారు. ఆ రోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదిమూలంగా సస్పెండ్ చేశారు. పుట్టా సుధాకర్ యాదవ్ గారిని పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమన్నారు. రేపు తేలితే ఆయన కూడా సస్పెండ్ చేస్తారు. మీరు ఏం చర్యలు తీసుకున్నారు వీళ్ళ మీద? ఇప్పుడు ఎవరో బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడుతున్న మీరే, బిఆర్ నాయుడు గారు ఎవరో మహిళతో ఒక వీడియో ఉంది, కిచెన్లో వీడియో అని ఏదో రకరకాలుగా మీరు మాట్లాడుతున్నారు. ఇక మీ పక్కనే మొన్న కూడా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీ పక్కనే ఉన్నాడు దువ్వాడ శ్రీనివాస్. ఏం చేశాడు మరి? అతను ఎంత బరితెగించాడు? ఎంత బరితెగించున్నవాడిని మీరు పక్కన కూర్చోబెట్టుకుని మీరు ఎలా సార్ ఎదుటోడిని మీరు బైబిల్ చదువుతాను అంటున్నారు కదా జగన్ గారు. బైబిల్లో మాట ఉంటుంది, నీ కంట్లో దూలాన్ని పెట్టుకుని ఎదుటోడు కంట్లో నలుసుని ఎతకొద్దు అని. అది ఆ వాక్యం ఎప్పుడు కనపడలేదా మీకు? మీ కంట్లో ఇంతంత పెద్ద దూలాలు పెట్టుకుని ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసు, ఆ నలుసు గురించి వెతకటమే కాదు అదేదో ఉందని మాట్లాడటం అంటే ఎంత కడు శోచనీయం సార్ ఇది. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ, నేను ఇది ఎప్పుడో తయారు చేసిన పోస్టర్ అండి, ఈరోజు తయారు చేసింది కాదు. మేము ఆ టైంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇదిగో వీళ్ళందరి మీద మీరు చర్యలు తీసుకోలేదు, వీళ్ళందరి వల్ల మీకు తగిలేస్తుంది, మీరు మీ పార్టీ సర్వనాశనం అయిపోతున్నారు, కాసుకోండి అని ఆ రోజు చెప్పాం. అదే జరిగింది. ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు మీరు? ఇప్పటికీ వీళ్ళందరూ మీ పార్టీలోనే ఉన్నారు, ఇప్పటికీ ఇంకా మీ పార్టీ నాయకులు వీళ్ళంతా. మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ప్రజలు యాక్షన్ తీసుకున్నారు. ప్రజలు యాక్షన్ తీసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించారు, దాంతోపాటు కన్సోలేషన్ ప్రైజ్గా మిమ్మల్ని కూడా ఓడించారు. అది మీరు అర్థం చేసుకోవాలి. మీకు రాజకీయం అంటే ఫ్యాక్షనిజం కాదండి. ఫ్యాక్షనిజం అనుకోండి, మన దగ్గర ఎవరైతే అనుచరులు ఉన్నారో ఆడేం తప్పు చేసినా, మర్డర్ చేసినా, మానభంగం చేసినా, ఎస్ నువ్వు జైలుకి వెళ్తే నేను తీసుకొస్తాను, నువ్వు ఇంకో పని చేస్తే నేను అడ్డుకుంటాను, నీకు ఏదైనా డబ్బులు అవసరం నేను చేస్తాను, ఇది ఫ్యాక్షనిజంలో నడుస్తుంది. బట్ రాజకీయంలో అది నడదండి. అలా నడిపిస్తే
అది ఫ్యాక్షనిజం అవుతుంది, వాళ్ళని నాయకులుగా గుర్తించరంటానికి వైఎస్ఆర్సీపీయే నిదర్శనం అండి. ఒక ఎలక్షన్లో 151 సీట్లు వచ్చిన పార్టీ రెండో ఎలక్షన్కి వచ్చేటప్పటికి 11 సీట్లకి పతనం అయిపోయిందంటే అదేం ఆషామాషి విషయం కాదండి. నేల మట్టం అయిపోవటం అంటారు దాన్ని. కేవలం మనం చేసిన తప్పుల వల్ల, మనం వెనకేసుకొచ్చిన నేరస్తుల వల్ల, మనం ఎంకరేజ్ చేసిన నేరాల వల్ల. అరే ఇంతమంది మనం వెనకాతలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని అనటానికి మనం ఎక్కడ సరిపోతామండి? ఎక్కడ సరిపోతాం ఆయన అనటానికి? ఆయన ఎక్కడ మీకు అవకాశం ఇస్తాడు? మీలాంటి వాళ్ళు విమర్శించేలాగా ఆయన ఎక్కడ ప్రవర్తిస్తాడు? ఏ నేరస్తుడిని వెనకేసుకొచ్చాడు ఆయన? ఆయన యాక్షన్ తీసుకోలేదని మాట్లాడతారేంటి సార్? నాకు అర్థం కాదు. అది కరెక్ట్ కదండి. అయితే ఇంకో విషయం జరుగుతుందండి. ఈ మధ్య చూశాను నేను. ఏంటా ఇంకో విషయం అంటే, ఎక్కడ ఏది జరిగినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ గారికి సంబంధించి ఏదో సంథింగ్ బయటకు వచ్చింది అనుకోండి, ఏదో ఒక ఎలిగేషన్ వచ్చింది. గతంలో బిఆర్ నాయుడు గారి గురించి మరొక ఎలిగేషన్ ఏదో వచ్చింది అనుకోండి. ఏది వచ్చినా సరే వెంటనే వైసీపీ వాళ్ళు అలర్ట్ అయిపోయి అది జరిగిందంటే కారణం ఏంటనుకుంటున్నారు? వెంకటేశ్వర స్వామి ఇది జయించాడు. వెంకటేశ్వర స్వామి తెలుగుదేశం పార్టీ మీద దెబ్బ కొడుతున్నాడు. ఎందుకట? వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అది వెంకటేశ్వర స్వామి కోపం వచ్చేసి ఆయన శిక్షించేస్తున్నాడు, దేవుడు మీకు శిక్షించేస్తున్నాడని చెప్తున్నారండి. అరే ఇది ఎక్కడ విడ్డూరం అండి? శిక్ష అంటే ఏంటి? 164 మంది ఎమ్మెల్యేలు గెలవడమా? శిక్ష అంటే ముఖ్యమంత్రి అవడమా? నారా చంద్రబాబు నాయుడు గారు 4వ సారి, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అవటమా శిక్ష అంటే? తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు కేంద్రంలో కూడా చక్రం తిప్పే స్థాయికి ఎంపీలు నెగ్గడమా? కేంద్రం నుంచి సరైన సమయంలో సరైన సపోర్ట్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే చంద్రబాబు నాయుడు గారికి అది శిక్ష? ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు అర్థం కాదు. దేవుడు శిక్ష అంటే ఏంటి తెలుసా అండి? ఇందాకే చెప్పాను. 2019లో 151 మంది సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు 24కి వచ్చేటప్పటికి 11కు పడిపోవడం శిక్ష. 2019 నుంచి 24 దాకా వెర్రవీగిన మంత్రులందరూ డిపాజిట్లు కోల్పోయారు చూడండి, అది సార్ శిక్ష అంటే. దేవుడు విధించే శిక్ష అలా ఉంటుంది. అసెంబ్లీలో సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకలేని పరిస్థితికి వైసీపీ వెళ్ళిపోయింది చూడండి, అది శిక్ష. అంతేగాని దేశ విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించి ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇది శిక్ష. పార్టీ అంటే మహాసముద్రం అండి. ఎవరో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. ఎవరైనా చెడ్డ పని చేశాడు అనుకోండి పార్టీ దూరం పెడుతుంది, మంచి పని చేశారు అనుకోండి పార్టీ ప్రోత్సహిస్తుంది. అంతే తప్ప పార్టీలో ఉన్న వాళ్ళందరికీ సర్టిఫికేట్లు, క్యారెక్టర్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయదు పార్టీ. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమైనా తప్పు చేశారా? చేస్తే అప్పుడు మాట్లాడండి. అప్పుడు దాకా మీరు ఎవరో అక్కడెవరో తప్పు చేశారు కాబట్టి ఇది వెంకటేశ్వర స్వామి శిక్ష, ఇక్కడెవరు ఇది చేశారు కాబట్టి ఏంటండి ఇది పద్ధతి ఏంటి? వెంకటేశ్వర స్వామి 2014 నుంచి 19 నుంచి 24 దాకా మీరు కల్తీ చేశారు. ఒకవేళ శిక్ష పడింది అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆ పార్టీని చీకొట్టి బయటకు వచ్చారు చూడండి, అది శిక్ష. అలాగే వైసీపీ అధికారంలో ఉండగానే పులివెందులతో సహా ఆ ప్రాంతంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్సీ ఓడిపోయారు చూడండి మీరు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఇది మీరు అధికారంలో ఉన్నప్పుడే, అది దేవుడు విధించే శిక్ష. అన్నిటికీ మించి 11కు పడిపోవడం అనేది అది దేవుడు విధించే శిక్ష కాదండి. దేవుడు ఏదో వామనుడు వెళ్ళి బలిచక్రవర్తిని పాతాళాలను తొక్కేసినట్టు తొక్కి పాడేశారు వైసీపీని. అవన్నీ శిక్షలండి. అంతేగాని చక్కగా జనరంజకంగా పరిపాలించే అవకాశం, కేంద్రంలో మన రాష్ట్రానికి కేంద్ర మంత్రులు సాధించుకునే అవకాశం, ఇక్కడ 164 మందితో కూటమి సుస్థిరంగా ఉండే గవర్నమెంట్గా రావటం, ఇవి దేవుడిచ్చే పనిష్మెంట్ కాదండి, దేవుడిచ్చే వరాలు అవి, దేవుడు బ్లెస్సింగ్స్ అండి అవి. మీరు వాటిని పట్టుకుని లాడెవడో ఉంటాడు మేకప్ కూడా, ఆడిని ఒకటి తీసుకొస్తారు, మరొకటి ఎవడో తీసుకొస్తారు. ఈ దరిద్రం నాకు అర్థం కాదు. వైసీపీలో సరిగ్గా మాట్లాడేవాడో లేడనో ఏంటో నాకైతే తెలీదు. లాడెవడో ఉంటాడు, ఆడెవడో పార్టీ ఏదో పార్టీ పెట్టుకుని ఉంటాడు, ఆడిని తీసుకొచ్చి వైసీపీ సాక్షిలో కూర్చోబెట్టి ప్లీజ్ కొంచెం మాట్లాడవా అని హ్యాండ్ ఎగదోయటం. ఇంకొకరు ఎవరో మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవటం. ఏంటి దౌర్భాగ్య పరిస్థితి?
పార్టీ నుంచి మాట్లాడండి, దమ్ముగా మాట్లాడించండి. అందులో యువకులు ఉన్నారు కదా, వాళ్ళని పైకి తీసుకురండి, అధికార ప్రతినిధులుగా పెట్టండి. ఉన్న వాస్తవాన్ని మాత్రం ఎదుర్కోమని చెప్పండి. అబద్ధం చెప్పారా మీ తల 1000 ఒక్కలు అవుద్దన్నట్టు ఈ సోషల్ మీడియా యుగంలో మీరు అబద్ధం చెప్పారంటే 100 అడుగుల లోతుకి కూరుకుపోతారు. మేము 2019 నుంచి 24 దాకా 6000 నుంచి 7000 వీడియోలు మాట్లాడాం. ఎక్కడ ఒక్క అబద్ధం ఉండదు. ఉన్న ఇష్యూని తీసుకోవటం, ఆ ఇష్యూలో ఉన్న లోపల ఉన్న లోపాలను బయటికి తీసుకురావటం. ప్రజలు అందుకే యాక్సెప్ట్ చేశారు. నన్నంటే నన్నొక్కనే కాదు, అలా మాట్లాడిన ప్రతి ఒక్కరిని. అందుకే 56% ఓటింగ్ కూటమికి. అంత మార్జిన్ ఎప్పుడు వచ్చింది? అరే మీరు ఇప్పటికీ మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోకుండా ఇప్పటికీ కూడా వచ్చి మళ్ళీ పాత చింతకాయ పచ్చడి, ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఆ లోకేష్ గారి ఫోటోలు పట్టుకొచ్చి, ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం ఆయన ఎవరు బాలకృష్ణ గారు అన్నారు. సరే అంటాం, ఒకవేళ మామూలుగా ఆలోచిస్తే తప్పే అనుకుందాం. ఎవరినైనా ఏమైనా చేశాడు ఆయన మీద ఏమైనా అలాంటి కేసులు ఉన్నాయా? లేకపోతే మీ అంబటి రాంబాబు మీ మాజీ మంత్రి మాట్లాడినట్టు ఆయన ఏమన్నా ఆడియో కాల్ వీడియో కాల్ మాట్లాడా? ఏం చేసాడని ఆయన్ని మీరు అనగలరు? మాట అక్కడ మాట్లాడుతున్న మాట సందర్భానికి ఒకవేళ అత్యుత్సాహంలో ఆయన మాట్లాడి ఉండొచ్చండి. ఆయన గురించి తెలిసినట్టు ఎవరు ఆయన మాటలని తప్పుగా భావించరు. అరే ఆ మాటను తీసుకుని దాంట్లో వక్రీకరణ చేసి మీరు ఇంత చేసుకొస్తున్నారు. మరి మీ వెనకాతలు ఉన్న ఈ నేరస్తులు, ఈ కేడీగాళ్ళు, ఈ కిల్లర్స్, లేకపోతే ఆ వ్యభిచారులు ఎవరండి? వాళ్ళంతా ఎవరు? వాళ్ళందరినీ మీరు ఎరికేసుకొస్తూ ఏంటండి దారుణం ఏంటి? ఇంకా వైసీపీ పద్ధతి మార్చుకోరా మీరు? మార్చుకునే మరి ఏమైనా ఉంటుందా ఉండదా అని నాకు తెలియదు. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని స్టాండర్డ్స్ ఉండాలి. ఏది పడితే అది ఏదండి మొత్తం అరిగిపోయి ఉన్న వాటిలన్నిటిని సోషల్ మీడియాలో మొత్తం అరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన పాయింట్లు అరే రే 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 ఇదేం కరెక్ట్గా లేదండి. కాబట్టి దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ వైసీపీకి ఇచ్చాడు. దేవుడు బ్లెస్సింగ్ కూటమికి ఇచ్చాడు. కాబట్టి కూటమి ఇంత స్టాండర్డ్గా ఉంది. ఒకవేళ ఎవరన్నా తప్పు చేస్తే ఎంత పెద్ద నాయకుడు అవనివ్వండి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి దయచేసి మీరు ఎక్కడి నుంచి మాట్లాడలే, ఇప్పటి నుంచి మళ్ళీ తర్వాత నుంచి కూడా మాట్లాడతారు కదా, ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయండి. జగన్ గారు మీకే చెప్తున్నాను. ఏదైనా ఒక ఇష్యూ ఇప్పుడు తప్పులు జరగవని అంటలే, అందరూ మంచోళ్ళే ఉంటారని చెప్పట్లే. కూటమిలో కూడా కొంతమంది నాయకులు తప్పులు చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. కరెక్ట్గా క్యాచ్ చేయండి, పట్టుకోండి. విధానపరంగా ప్రజలకి ఎస్ జగన్ గారు చెప్పింది కరెక్టే కదా అనేలా మాట్లాడండి తప్ప మీరు ఎక్కడెవడు తుమ్మినా, ఎక్కడెవడు దగ్గినా, ఎక్కడెవడు టాయిలెట్ పోసినా దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిద్దామంటే అదేం పద్ధతి అండి? దానికి ప్రజలు ఎలా ఘర్షిస్తారు? ఎలా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని? రాజకీయం రాలేదు మీకు, కొన్ని నేర్చుకోండి. ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయినట్టున్నాడు. ఇక మీరు ఆ రాయలసీమ లేకపోతే గతంలో మీ చరిత్ర ఆ ఫ్యాక్షనిజం నుంచి బయటపడి ఒక సంపూర్ణ రాజకీయ నాయకుడిగా మారండి. విధానపరంగా ఎదుర్కోండి. అయ్యా ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.